నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పరిపాలనాధికారి మునిస్వామి సేవలు ప్రశంసనీయమన్న మల్లాడి ఘనంగా ప్రజానాయకుడు పిన్నమరాజు వెంకటపతిరాజు పుట్టినరోజు వేడుకలు యానాం మున్సిపాలిటీ ఉద్యోగస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేసిన యానాం కాంగ్రెస్ పార్టీ బృందం యానాం మున్సిపాలిటీ ఉద్యోగస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని కోరిన యానాం కాంగ్రెస్ పార్టీ బృందం డిమాండ్ చేశారు. ఈ మేరకు యానాం శాఖ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తులు మున్సిపల్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానాం మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు 7th పేలో ఇవ్వాల్సిన ఇంకా ఏరియల్ బకాయిలు ఉండిపోయాయని, అవి ఇంకా ఇవ్వలేదని, పెన్షనర్స్లో గాని ఉద్యోగస్తులు గాని తక్షణమే ఇవ్వాలని, జీవో శాంక్షన్ చేయాలని, యానాంలో ఉన్న రెజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని, అలాగే యానాంలో ఉన్న పరిశ్రమలన్నీ ఓపెన్ అయితే మున్సిపాలిటీకి పెండింగ్ డబ్బులు ట్యాక్స్ల రూపంలో వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ వర్షంలోని ఎండలోని ఇక్కడ కూర్చుని ధర్నా ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మంది వెళ్తున్నారు తప్ప ఎవరికి తెలియట్లేదు. ఏదో కూర్చున్నారు కదా, ఏదో చేస్తారు కదా అనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఉద్యోగస్తుల చేతిలో ప్లే కార్డ్స్ అని ఉండాలి. ఎందుకు ధర్నా చేస్తున్నాం తెలియాలంటే, అందరికి తెలియాలంటే కార్డ్స్ ఉండాలి. అది లేదు. బట్ ఎందుకు చేస్తున్నారంటే ధర్నా చేయడానికి గల కారణాలు 100% కూడా న్యాయమైన కోరికలు అవి. ప్రతి స్టేట్ లో కానీ ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైనా సరే ఊరు శుభ్రం అవుతుందంటే కేవలం మున్సిపాలిటీ అని చెప్పొచ్చు. ఈ రోజు మున్సిపాలిటీ లేకపోతే ఊరు నిజంగా చెత్తలా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీ ఉండడం వల్ల ఎక్కడ ఏదైనా మన ఇంటి ముందర కానీ ఎక్కడ ఏది ఇబ్బందులు కలుగుతున్నా సరే ఫస్ట్ కాల్ చేసేది మున్సిపాలిటీకే. సార్ ఇక్కడ చాలా దరిద్రంగా ఉందండి, మీరు వచ్చి దీన్ని శుభ్రం చేయాల్సింది చెప్పాల్సింది. మరి ఊరు శుభ్రం చేస్తున్న వాళ్ళని వాళ్ళ విషయాల్లో మరి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు చిన్న చూపు చూస్తుందని ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజు వాళ్ళు అడిగే కోరికలు కూడా చాలా న్యాయమైనవి. ఎవరికైనా సరే ప్రతి నెల కూడా జీతం వస్తేనే వాళ్ళ సంసారాన్ని కానీ వాళ్ళ కుటుంబ బాధ్యతలు కానీ ఎదురు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే వాళ్ళకి 5-6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం సిగ్గుసేటు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న వీళ్ళకి ఒక డిఏటీ నుంచి జీతాలు ఇవ్వడం అనేది న్యాయబద్దమైన కోరిక. అదేవిధంగా వీళ్ళకి అన్ని గవర్నమెంట్లు కూడా 7th పే అయిపోయి మరి వీళ్ళకి 7th పే అమౌంట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుసేటు అని చెప్తున్నాను. ప్రభుత్వం యొక్క విఫల్యం అని చెప్తున్నాను నేను. అదేవిధంగా చూసినట్టు మున్సిపాలిటీకి రావాల్సిన ఇన్కమ్ సోర్స్ అనేకమైనవి ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఈ రోజు ఎవరైనా సరే ఒక ఏదో షాప్ పెట్టాలనుకుంటే వాళ్ళు కేవలం 10,000, 15,000, 20,000 కూడా రెంట్కి తీసుకునే పరిస్థితులు ఉంటున్నప్పుడు ఇప్పటికీ కూడా 500 లేదంటే 1,000 రూపాయలు 1,500 కూడా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం విఫలమే కదా. ఎందుకంటే వాళ్ళు అడగాలి. ఎందుకంటే రూపాయి వాల్యూ మనకి పడిపోయింది. ఒకప్పుడు రూపాయి వాల్యూ ఎక్కువ ఉండేది, రూపాయి వాల్యూ పడిపోతున్నప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం 500 1,000 రూపాయలకి ఇచ్చిన రెంట్లో ఇదే స్థితి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు రెసిడెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అయినట్లయితే రెసిడెన్సీ ఫ్యాక్టరీకి ఏదైతే మున్సిపాలిటీ ఉందో అనేక నిధులు వస్తాయి. అది తయారైన ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఇక్కడ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు 32 లక్షల రూపాయలు కట్టేసి ఉన్నారు మేము ఓపెన్ చేద్దాం అని చెప్పి. మరి వీళ్ళ యొక్క నాయకులకి ఇంటికి రాలేదనో లేకపోతే ఇలా కాళ్ళు అట్టుకుని బతిమాడాలంటే మరి అలా బతిమాడితే ప్రజలు అవసరం లేదు. ఇక్కడ ప్రజల బాగోక కోసం చూసే వాళ్ళకి ఏం అవసరం లేదు. కొన్ని కంపెనీలు ఉన్నా కొన్ని ఏదైనా వ్యవస్థలకు నడిచినట్లయితే మున్సిపాలిటీకి అనేది ఏదో రకంగా వాళ్ళకి అమౌంట్ అనేది ట్యాక్సుల రూపంలో వస్తుంది. మరి వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రజలారా, అలాగే అధికారులకు కానీ ఢిల్లీ ప్రజాప్రతినిధికి కానీ లేదంటే అశోక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనే విషయం ఆయన మర్చిపోయాడు. ఇంకా మనమే ఏదో మీడియా రూపంలో అశోక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే మనమే గుర్తు చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయాడు. ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు.
ఇక ఏదన్నా ఉంటే ఇక్కడ బండారు కృష్ణారావు గారు మీరు చెప్తున్నారు సార్, మీరు ఈగోకి పోవద్దు. దయచేసి ఒక రెజెన్సీ ఫ్యాక్టరీ కాదు, చిన్న చిన్న పరిశ్రమలు కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, రావడానికి మీ ఈగోని పక్కన పెట్టి ఓపెన్ అవ్వడానికి మీ యొక్క అబ్జెక్షన్ పెట్టకుండా వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా యానం అనేది డెవలప్ అవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మున్సిపాలిటీకి ట్యాక్స్ రూపంలో అమౌంట్ వస్తుంది. ఇలాంటి విషయాల్లో మీరు చిన్న చూపు చూడొద్దు. ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తుంది కాబట్టి వీళ్ళు అడిగిన న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి, అలాగే పాండిచేరి స్టేట్లో నారాయణ స్వామి గారు మద్దతు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా రేపొద్దున పార్టీ వస్తే కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ కూడా మీకు కూడా ఇచ్చే చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మేము కూడా యానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాటశెట్టి రామ్మూర్తి గారు కానీ మా నాయకులతో కూడా ఈ రోజు మద్దతు ఇస్తూ వీళ్ళకి ఏ విధంగా సరే సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వీళ్ళ కోసం అవసరమైతే రోడ్డుకి మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ లో కూడా రిటైర్మెంట్ అయితే పెన్షన్ తో పాపం బ్రతికి పెన్షన్ తో వాళ్ళ యొక్క అవసరాలు తీసుకుని పెన్షన్ వచ్చినట్టే వాళ్ళ యొక్క నిత్యావసరాలు వస్తువు కొనుక్కుని కొన్ని జీవితం సాగించే వాళ్ళు చాలా మంది అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటే ఎంత సిగ్గుసేట్ అంటే మున్సిపాలిటీని ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజ్ క్లీన్ చేసి చేసిన చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ రోజు బాధపడడం అనేది ఈ రోజు చాలా సిగ్గుసేట్ అని చెప్తున్నాను. వాళ్ళు కూడా 5 నెలల నుంచి చేసే వాళ్ళ నుంచి పెన్షన్ గానీ వాళ్ళకి కావాల్సిన రాయితీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నుంచి మరొకసారి తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ పరిపాలనాధికారి, యానం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా సుమారు 3.5 సంవత్సరాల పాటు సేవలందించిన మునిస్వామి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పుదుచ్చేరిలోని సమాచార ప్రచార శాఖకు డైరెక్టర్గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం పరిపాలనా అధికారిగా ప్రజలకు మునిస్వామి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు పెద్దల సమక్షంలో మునిస్వామిని దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తమ గ్రామాలలో సమస్యలకు పరిష్కారాలు చూపినందుకు కృతజ్ఞతగా పెద్దలు, నాయకులు మునిస్వామి సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. దగ్గరగా 3 సంవత్సరాల లోపు యానంలో వారు అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం జరిగింది. దాని ముందు నా సంవత్సరంలోనే అసెంబ్లీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. దానికి ముందు ఫిషరీస్ డైరెక్టర్గాను అలాగే టూరిజం డైరెక్టర్గా కూడా నా దగ్గరే వారు పనిచేయడం జరిగింది. దాంతో చూసి రెవెన్యూలో పనిచేయడం, రెవెన్యూలో ఉన్న అనుభవాన్ని కూడా మన ఊరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వారిని యానం రీజనల్ అడ్మినిస్ట్రేటర్గా రావడానికి నేను సూచించడానికి ముఖ్య కారణం అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మీరు ఇంకా 2-3 డేస్ మండే బహుశా కొత్త అతను వచ్చి జాయిన్ అవుతారు. ఇదే ఎలక్షన్ ట్రాన్స్ఫర్. మళ్ళా మునిస్వామి గారు అనుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మళ్ళా అగైన్ యువర్ రిటైర్మెంట్ ఇన్ యానం ఆల్సో మీరు అనుకుంటే ఆ విధంగా కూడా తీసుకొచ్చే ఆ శక్తి దేవుడు ఇక్కడ ప్రజలకు ఇస్తాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అందుకని ఈ 34 నెలల్లో నేను చూసిన అడ్మినిస్ట్రేటర్లు చాలా మంది ఉన్నారు. సార్ అండి సార్ వెళ్ళండి, వెళ్ళిపో. ఒకరి తర్వాత ఒకరు రండి. సార్ రైట్ సార్. వేసి అలా వెనక్కి వెళ్ళిపో. ఓకే రైట్.
సార్ సీఎం గారు సార్ బిఎం గారు ఓకే రైట్ ఐపోలవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజానాయకుడు పిన్నమరాజు వెంకటపతిరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఐపోలవరం మండలం కేసనకుర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో పిన్నమరాజు వెంకటపతిరాజు 53వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పితాని బాలకృష్ణ, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, విత్తనాల శ్రీనివాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం పరిశీలకులు మాతా మురళి, మహిళా విభాగం నాయకురాలు కాశీ మునికుమారి బృందం పాల్గొని పిన్నమరాజు వెంకటపతిరాజును ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. పార్టీ కార్యాలయం వద్ద తీన్మార్ వాయిద్యాలతో భారీ బాణసంచా కాల్పులతో పుట్టినరోజు వేడుకలను అభిమానులు పండుగ తరహాలో నిర్వహించారు. పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగులు నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిన్నమరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ ఎంతో అభిమానంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిన్నమరాజు బాబ్జీ, రాజు, ఢిల్లీ నారాయణ, మోడా వెంకన్న, పెన్మస్స వాసరాజు, ఇందుకూరి రంగరాజు, మోకా రవికుమార్, సుంకర నాగబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు నా జన్మదిన దినోత్సవం సందర్భంగా మరి ఈవేళ ఈ పోలవరం మండలంతో పాటు కాట్రేనికోణం, మమ్మడివారం, అలాగే తాళరేవు నుంచి కూడా 4 మండలాల నుంచి కూడా నా జన్మదిన దినోత్సవం సందర్భంగా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే పీతాన బాలకృష్ణ గారికి, అలాగే ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా జడ్పీటీసీ గారు సతీష్ రాజు గారికి, అలాగే మునుకుమార్ గారికి, అలాగే మా ఎంపీపీ మీరం జ్యోతి గారికి, ఇలా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
అలాగే ముఖ్యంగా ఈరోజు మా కేశంగూరు పాలనలో నా యొక్క అభిమానులందరికీ కూడా అలాగే నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యానాంలో ఉన్న మహిళల ఏకైక స్కూల్ పరిస్థితి శిథిలావస్థకు వస్తున్నా సరే పట్టించుకోలేదని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాలు దినేష్ ఆరోపించారు. ప్రభుత్వంతో పాటు పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ పట్టించుకోలేని ప్రభుత్వ ఉద్యోగులు దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్లోని చూసి సిగ్గు తెచ్చుకోవాలని, వాళ్ళని చూసిన యానాం ప్రభుత్వం మారాలన్నారు. కార్యక్రమంలో మెల్లం చిన్న, చెక్కల అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. యానం ప్రజలందరికీ కూడా నేను చెప్పే నా యొక్క విన్నపం ఏంటంటే, బయట గవర్నమెంట్ స్కూల్స్ చూస్తుంటుంటే గవర్నమెంట్ స్కూల్సా లేదా ప్రైవేట్ స్కూల్సా అనే ఒక మనం చూస్తున్నాం. మనం అసలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్ బయట చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మనం ఇక్కడ వచ్చినటువంటి యానంలో ఏకైక గర్ల్స్ హై స్కూల్, లేడీస్ ఉన్న స్కూల్, ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే యానంలో ఇది ఒకటే. మరి దీని పరిస్థితి చూస్తే ఇలా ఎవరన్నా వెళ్తే ఏదైనా నెత్తి మీద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్తారు? ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గాని అడ్మినిస్ట్రేటర్ గాని ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడు? సారీ, ప్రజాప్రతినిధి అనే విషయం మనమే గుర్చేస్తున్నాం. ప్రజాప్రతినిధి కోసం పక్కన పెట్టండి. ఆయన ఎమ్మెల్యే అనే విషయం మనమే 10 సార్లు గుర్చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే అనే విషయం ఆయనే మర్చిపోయినట్టున్నాడు. మరి అదే విధంగా చూస్తుంటే మరి ఇక్కడ మా యొక్క ప్రభుత్వం ఉందని చెప్పిన మల్లాడి కృష్ణారావు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఇది గవర్నమెంట్ స్కూల్. మీరు అనుకుంటారు ఇదేదో స్కూల్ రన్నింగ్ లో లేదేమో అని అనుకుంటారు. అసలు ఇక్కడ స్కూల్ పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి ఫోల్స్, ఇది చూడండి ఎలా పెట్టారు. పీడబ్ల్యూడీ వాళ్ళు పెట్టారంట. పీడబ్ల్యూడీ వాళ్ళు ఈ విధంగా పెట్టారంటే మరి దీనికి ఎంత నిర్లక్ష్యత వహిస్తుంది గవర్నమెంట్. ఇదే పరిస్థితి. చూడండి, ఊసలు పడిపోతున్నాయి, పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇన్ని పెచ్చులు ఊడిపోతుంటే మరి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ తన బాధ్యత లేదా? తన పిల్లలుగా అతను తీసుకోవాల్సిన బాధ్యత లేదా ప్రిన్సిపాల్ కూడా? హెడ్ మాస్టర్ కి నా పిల్లలు ఇక్కడ ఉన్నారే, ఖచ్చితంగా దీని మీద మీరు చెయ్యాలని చెప్పి 10 సార్లు కంప్లైంట్ ఇవ్వాలి. దీన్ని పూర్తిగా ఈ కంప్లైంట్ క్లియర్ ఎవరికైనా తీయాలి, లేదంటే దీన్ని కూలగొట్టాలి. ఇది కూలగట్టకపోతే ఏ విద్యార్థి మీద పడిపోతే ప్రాణాన్ని మీరు తీసుకురాగలరా? ఏ విద్యార్థి కన్నా ఏదైనా నష్టం జరిగితే అది మీరే బాధ్యత, అది మీరు వెనక్కి తీసుకురాగలరా? ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలను కాపాడడం, విద్యార్థులను కాపాడడం. విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో వాళ్ళని సంరక్షణ చూడడం ప్రభుత్వం యొక్క పని. ఎవరు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా చేసినట్లయితే ఈ రోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మేము ఇక్కడ నిలదీసే పరిస్థితి మీకు రాదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. దయచేసి మీ బాధ్యత మీరు సక్రమంగా ఉపయోగించండి. ఈ పరిస్థితి, ఈ శిథిలావస్థకు వచ్చినప్పుడు పిల్లల్ని ఇలా ఎలా ఉంచుతున్నారు మీరు? అసలు ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఎలా చేస్తున్నారో చూడండి. జరగకూడదు, ఏదైనా జరిగితే ఏంటి బాధ్యత? ఒకసారి ఇలా లోపలికి వచ్చి ఇలా చూపించండి. ఇదే జరుగుతుంది. సిగ్గు లేదా ప్రభుత్వానికి? పక్కనున్న ఆంధ్రాలో ప్రభుత్వ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి? కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మించినట్టున్నాయి. పక్కనున్న స్కూల్స్ చూస్తుంటే వాళ్ళు విద్య నుంచి 15,000 ఇస్తున్నారు, వాళ్ళకి మంచి ఉపాధి ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, మంచి బుక్స్ ఇస్తారే. వాళ్ళు చూసి కొంచెం కూడా సిగ్గు లేదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ రోజు నేను దారుణంగా మీరు చూసినట్లయితే ఒకసారి ఇలా ఒకసారి లోపల కూడా చూసినట్లయితే పెచ్చులు ఊడిపోయి చాలా దారుణంగా ఉండే పొజిషన్ ఇది. ఒకసారి ఇది చూడండి, ఒకసారి ఆ పెచ్చులు చూడండి, ఒకసారి లోపల ఉన్న పెచ్చులు మీరు జస్ట్ మీరు ఇబ్బంది పడకూడదు. ఒకసారి ఆ పెచ్చులు చూడండి. అట్లీస్ట్ దీని మీద పీడబ్ల్యూడీ వ్యవస్థ అనేది పని చేయాలా లేదా? అక్కడ ఉన్నాయి, ఇక్కడ చూపించి ఒకసారి. ఇది గవర్నమెంట్ స్కూల్. ఇది ఒకసారి ఇది చూపించి ఇలా చూపించి ఒకసారి. యానాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ యానాంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రంగోలీలు వేశారు, ర్యాలీ నిర్వహించారు, ఇంటిపై జెండాను ఎగరవేసి ఫోటోలు తీసి మై భారత్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ చింతపల్లి కృష్ణ, సుధాకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ వసంశెట్టి ఆనంద్, అధ్యాపకులు నారాయణ ఎల్ల, లంకా ప్రసాదరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. యానాం కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో 3వ రోజు పూజలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన కోన రామచంద్రరావు బాబు, చక్రవేణి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత యానాంలో ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పరిపాలనాధికారి కార్యాలయం వద్ద డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు, సిబ్బంది, యానాం ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడదాము. ఫస్ట్ ఓకేనా? ఇదిగా ఉన్నా హెచ్ఐవి కలుపుదాము, హెచ్ఐవిని తరిమి కొడదాం. కలుపుదాం, హెచ్ఐవిని అరికడదాం. నెక్స్ట్ చెప్పాలి, చేయి కలుపుదాం. చెప్పండి, హెచ్ఐవిని అరికడదాం. చెప్పండి, చేయి కలుపుదాం, హెచ్ఐవిని అరికడదాం. చేయి కలుపు. వెల్కమ్ టు ఆర్యో సార్. చేయి కలుపుదాం, హెచ్ఐవిని అరికడదాం. కరదాలతో అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ చెవేల్ గారు మొట్టమొదటిసారిగా యానం వచ్చి ఇచ్చేస్తున్నారు ఆయన డైరెక్టర్ హోదాలో. ఒక్కసారి మీరు అందరూ కూడా కరదాలతో వెల్కమ్ చెప్పండి. ఇప్పుడు మన డైరెక్టర్ గారు, మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు మునిస్వామి గారిని దుస్సాలువాతోటి హానర్ చేస్తారు. మన అందరి కరతాళ మధ్య గారు మునిస్వామి గారిని దుస్సాలువాతోటి సత్కరిస్తున్నారు. అదేవిధంగా మన దుస్సాలువాతో మనందరి కరతాళ మధ్య సత్కరిస్తున్నారు. గారి చేతుల మీదుగా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తారు డైరెక్టర్ గారు, అదేవిధంగా మన పరిపాలనాధికారి అయినటువంటి మునిస్వామి గారు. I request the Director of Health, Dr. Chebel, to say yes. AIDS awareness program as part of the IEC campaign. Students, college, not only fighting, so we are all trying to eliminate the suffering due to AIDS.
Government of India along with Government of Puducherry are part of social university. వారు మన యానంలో ఈ ఎయిడ్స్ అవగాహన గురించి మన సావిత్రి నగర్ గ్రామంలో టెస్టింగ్ క్యాంపులు కండక్ట్ చేశారు. అదేవిధంగా క్లినిక్లు, తర్వాత మెట్టకూరులో కండక్ట్ చేశారు. తర్వాత వేరియస్ రన్నింగ్ రేసులు ఇలాంటివన్నీ కూడా పాండిచేరి గవర్నమెంట్ సహకారంతో ఫండ్ ప్రొవైడ్ చేసి మనకందరికీ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి విద్యార్థులే ముఖ్యమైన బ్రాడ్ అంబాసిడర్లు కాబట్టి మీ జాతి చేస్తున్నారు. కాబట్టి మీరు ర్యాలీని ఇప్పుడు మన ఆర్ఈఓ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మీరు ర్యాలీ జిప్మర్ హాస్పిటల్ నుంచి జిఎంసీ బాలయోగి గ్రౌండ్, తర్వాత స్టేట్ బ్యాంకు, తర్వాత మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర డీటోర్ని తీసుకుని తర్వాత కోనవరెడ్డి జంక్షన్ నుంచి మెయిన్ రోడ్లో పీహెచ్ దగ్గర ఎండ్ అవుతుంది. మీరు స్లోగన్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్పి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఇప్పుడు మన డైరెక్టర్ గారు అదేవిధంగా ప్రాంతీయ పరిపాలనాధికారి అయినటువంటి మునిస్వామి గారు ఫ్లాగ్ ఊపి ఇప్పుడు మిమ్మల్ని ర్యాలీకి ప్రారంభించడానికి చేస్తున్నారు. ఒకసారి మీరు అందరూ కరతాళంతో చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మీరు స్లోగన్స్ చెప్తే వెళ్ళాలి. స్లోగన్స్ సార్ చెప్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే ప్రజల డిమాండ్కు మద్దతుగా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినందుకు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిల్ సభ్యులను రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ ఘనంగా సన్మానించారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ పి సిద్దు, గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, గొల్లపల్లి కృష్ణ, అంకం శ్రీను, పి మధు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఈ తీర్మానం ప్రజల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. రామచంద్రపురం భవిష్యత్తు అభివృద్ధికి ఇది మైలురాయిగా భావిస్తున్నామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆత్మీయ కోరికను గౌరవించి నిర్ణయం తీసుకున్న కౌన్సిల్ సభ్యులు, చైర్మన్, మున్సిపల్ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా సంకల్పాన్ని గౌరవించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని జేఏసీ బలంగా డిమాండ్ చేస్తుందని అన్నారు. అందరూ గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోర్టు సభ్యులు అందరూ కూడా ఈరోజు ఏకైక్యంగా రామచంద్రపురం మండలం, రూరల్, అర్బన్, గంగవరం మండలం కూడా మనకి క్యాపిటల్గా కాకినాడ ఇవ్వాలని, కోనసీమ జిల్లా కాబట్టి మనకి రామచంద్రపురాన్ని నియోజకవర్గం టోటల్గా కూడా కాకినాడ హెడ్ క్వార్టర్గా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఏకైక్యంగా తీర్మానం చేయడం అనేది ఇది ఆర్డీఓ మేడం గారికి, మంత్రి గారి దృష్టిలోకి మేము రిప్రజెంటేషన్ అందరి సమక్షంలో మేము అందజేస్తాము. థ్యాంక్ యూ. రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నాండి గంగవరం మండలం కాకినాడ జిల్లాలో చేసి ఐక్యత, రామచంద్రపురం నియోజకవర్గం చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత. చేర కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో కోనసీమ జిల్లా వద్దు, కోనసీమ జిల్లా వద్దు, కోనసీమ జిల్లా వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు. చేసి ఐక్యత, అఖిలపక్ష చేసి ఐక్యత. కౌన్సిల్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా కాకినాడ రామచంద్రపురం టౌన్, గంగవరం మండలం, రామచంద్రపురం మండలం
మరి కూడా ప్రార్థిస్తున్నాం. ఒక్క నిమిషం మన గౌరవ చైర్పర్సన్ మేడం గారు ఈ కార్యక్రమం ఉద్దేశించిన ముఖ్య మాట్లాడతారు. ఒకసారి సైలెంట్ కూడా వద్దు కోరుతున్నాం. యువత క్రీడలను జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ హాకీ క్రీడా పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి సదుపాయాలు లేని సమయంలో ఎన్నో సాహసాలను చేసి ధ్యాన్ చంద్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ క్రీడలకు చేసిన విశేష కృషిని తెలియజేశారు. క్రీడలు మనకు ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టు భావన నేర్పుతాయన్నారు. యువత అందరూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని దేశాన్ని గర్వపడేలా నిలపాలన్నారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవల గురించి పలువురు వక్తలు ప్రసంగించారు. అలాగే స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను మల్లాడి అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్, సాయి స్పోర్ట్స్ అథారిటీ యానాం విభాగం ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్, సిఐ అడల్ రషన్, పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Especially the students, not only studies, but you have to concentrate also to keep our mind clean and healthy. A healthy body is a sound mind. So, seats అందరూ దయచేసి చైర్స్ ఆక్యుపై చేసుకోండి. ఎన్పివి రామారావు గారు, ఎల్ సుబ్బారావు గారు, Now I am calling students, please come one by one. Lemon and spoon, T. Persipal from Narayana Techno. Useless fellow. A. Vaishu from Sri Sai Vidyaniketan. From Regency Public School, second place. Third place is Kavya, again from Regency Public School. First place. Third place is Sairansh again from Regency Public School. యానాం శివారు కనకాలపేట గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు విశేషంగా పూజలు నిర్వహించారు. కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్తల గణపతిరావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు బంధన శ్రీనివాస్, జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
प्राणानाय स्वाहा उत्तिष्ठन्तु गोरविशाखाः एते मे भूमिवारकाः एतेषां निरोधेन ब्रह्मकरं सर्वविधं मुक्तिवत्वम् ओम भोहं स्वाहं तमहं जनाहं सत्यं दस्य तरोरेण्यं भर्गोदेव विश्वदेवदेवः प्रचोदयात् ओम ज्योतिरसमृतं ब्रह्म बोधोत्सवमुक्तेः ममानुपन् मम उपाध्युर्दीक्षे द्वारा श्री परमेश्वर विचर्दन शुभे श्रावणे मुहूर्ते श्री महाविष्णुर्जय प्रवर्तमान स्यात् अध्यक्ष दिग्भागे श्रीशैल ईशान्य मध्य प्रदेशे गंगा गोदावरी उभय भाद्रपद मासे शुक्लपक्षे षष्ठीम्यां भृगुवासरे शुभकरणे त्रिपुरांतकी सुनिता देवी मनोज्वाला चामुंड्र नी पूजिक पूल देचिदिवम्म बొట్టు గాజుల పసుపు కుంకుమల పట్టు చీరలో తెచ్చినాము తల్లి విజయవాడలో వెలిసిన దుర్గమ్మ విజయవాడలో వెలిసిన దుర్గమ్మ నీ పూజిక పూల తెచ్చిదివమ్మ బొట్టు గాజుల పసుపు కుంకుమల పట్టు. తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలోని చిన్న రామాలయంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూలిపూడి సుబ్బారావు, చిట్టిబాబు కుటుంబ సభ్యులతో పాటు పరిసర భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. భారతదేశ హాకీ దిగ్గజము మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవాన్ని భారతదేశ యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పుదుచ్చేరి డైరెక్టరేట్ ఆఫ్ హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారం స్థానిక డాక్టరు సుర్వే ఎల్లా కృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ అన్నారు. ఈ సందర్భంగా కళాశాల వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాలకు సంబంధించి వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ని తక్కువ సమయంలో సాయంత్రం
ఋషి పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఇంజరం సాయిబాబా ఆలయంలో ఋషి పంచమి సందర్భంగా పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఇంజరం గ్రామానికి చెందిన శ్రీవాణి జ్యోతిష్యాలయం సిద్ధాంతి పాలంకి రామ్మూర్తి సిద్ధాంతి దంపతులు వేద పండితులను సత్కరించి తాంబూలాలు సమర్పించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆర్ష సేవా సమితి అధ్యక్షుడు తాతపూడి వెంకట పట్టాభి కృష్ణమూర్తిని పాలంకి దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. వేదాధ్యయనమే పరమావధిగా గల వేద పండితులకు ఈ ఋషి పంచమి పర్వదినం నాడు చిరు సత్కారం చేసుకోవడం మా భాగ్యంగా భావిస్తాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వేద పండితులకి ఆ గాయత్రి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. వేదాధ్యయమే పరమావధిగా ఉన్నటువంటి పండితులకి ఈ యొక్క ఋషి పంచమి పర్వదినం నాడు మేము ఈ చిరు సత్కారం మా షిరిడీ సాయి ధర్మ పరిషత్ తరపున చేసుకోవడం నా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తాను. వేద గాయత్రి మాతాయే నమః. శ్రీ 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 కీర్తిశేషులు తాతపూడి రామకృష్ణావధాలు గారు, వారికి నేను 86 నుంచి సేవ చేస్తున్నాను. 86 నుంచి కూడా నేను అందులో పాల్గొని సేవ చేస్తున్నాను. వారు దివంగతులయ్యారు, వారు పరమేశ్వరునిలో లీనమయ్యారు. వారి ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. వారి కృప నాకు వారు ఎక్కడున్నా ఉంటుంది. యానాం శివారు కనకాలపేట గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు విశేషంగా పూజలు నిర్వహించారు. కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్తల గణపతిరావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు బంధన శ్రీనివాస్, జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. श्री महागणाधिपतये नमः। श्री लक्ष्मी गणपतये नमः। షోడశనామాన్ పూజాం సమర్పయామి అని అలా చెప్పే వరకు కూడా అలా వేస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః. ఓం వెంకటేశ్వర వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ గోక్షయానార సింహ అచ్యుత జనార్దనోపేంద్ర
తాళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం అమ్మవారి గ్రామ ఊరేగింపు, నదీ స్నానం, బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో ఆనందోత్సవాల మధ్య ఊరేగింపుగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఊరేగించారు. ఈ ఉత్సవాలకు పుట్టింటి ఆడపడుచులు, అందరి కుటుంబాల బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ మహాగణపతి తాళరేమండలం శ్రీ మల్లవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 3వ రోజైనటువంటి ఈ రోజు శుక్రవారం రోజు విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం రోజు నాడు విశేషమైనటువంటి పూజా కార్యక్రమం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు కూడా పాల్గొని విశేషంగా అర్చన చేసి శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలిగారు. హరిగోపం ప్రస్తుతం కాకినాడ జిల్లా కాజులూరు మండలము శీలలంక గ్రామంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. విద్యుత్ భారాలు, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని, వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ఎం రాజశేఖర్, ఒల్లు రాజబాబు పిలుపునిచ్చారు. కాజులూరు మండలం శ్రీలంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలతో కలిసి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్మార్ట్ మీటర్లు రద్దు, సెకీ ఒప్పందం రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేయబోయే మరో ఛార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 28 ప్రతిజ్ఞ దినం పాటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ వద్దు అంటే మీ ఇంటికి బిగించరు అని ప్రకటించి మీటర్లు బిగించే కార్యక్రమం కొనసాగిస్తుందని వారు విమర్శించారు. 2000 సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో జరిపిన దమనకాండలో మరణించిన సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి మరణం, వారి త్యాగం గుర్తు చేసుకుని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల మహాలక్ష్మి, బుడితి ప్రభాకర్ రావు, మోకన సత్యనారాయణ, పోతుల వెంకటరమణ, చీకిరిమిల్లి సత్యనారాయణ, పోతుల లక్ష్మీదుర్గ, చెల్లి మావులమ్మ, మోకన మంగ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ఒకే. ఇంకా రెండోది ఏంటంటే ఏదైతే ఇళ్ళకి మీటర్లు వేసారో వాళ్ళ దగ్గర మీటర్ వేసిన ప్రతి ఊళ్ళ దగ్గర ఇంటికైతే 9,000 రూపాయలు దప్పతప్పాలుగా దశల వారీగా ప్రతి నెల 3,500 వడ్డించి ఆ సర్ఛార్జీ డబ్బులు మీటర్ ఛార్జీ తీసుకుంటారు. అదే షాపులకి అయితే 18,000 రూపాయలు వసూలు చేస్తారు. ఈ రకంగా కొత్తగా ఇప్పుడు సిస్టమ్ తీసుకుంటారు. ఇది అంతా కూడా మనం వ్యతిరేకిస్తాం. ఎంచేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఏ పూట కాకపోతే డబ్బులు తెచ్చుకునే పొయ్యి మీద ఎక్కువ వండుకునేటువంటి జనాల దగ్గర సెల్లో డబ్బులు ఎలా ఉంటాయి? సెల్లో డబ్బులున్నా వేసుకోవడం వస్తుందా? అలాగే 9,000 రూపాయలు వాళ్ళని ఎత్తి మీద పాడేస్తే ఎలా కట్టగలరు అని చెప్పి మనం వ్యతిరేకిస్తాం. ఇది మంచిదే జంటదా? ఏమో మాట్లాడరే, మంచిదే కదా. అంటే ఇలాగ ఉంటే ప్రజలు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతుంటే ఈ మీటర్ల పేరు మీద, ప్రజల మీద వేసినటువంటి పన్నుల పేరు మీద
రకరకాల భారాలు వేస్తూ ఉంటే ధరలు పెరిగిపోయి చేసిన ఉపాధి పని డబ్బులు కూడా రాకపోయి రైతులకి ఏమో గిట్టుబాటు ధర లేకపోయి ఎరువులు పురుగు మందుల ధరలేమో పెరిగిపోయి పిల్లల చదువులకేమో లక్షలు వసూలు చేసి వైద్యానికి హాస్పిటల్కి వెళ్తేనేమో లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్ని రకాలుగా జనాల్ని ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుంటే పాలకులు కానీ లేదంటే ఈ పెట్టుబడిదారు వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వసూలు చేస్తుంటే పేదోడు ఎలా బతుకుతాడు అసలు బతికి కట్టగలరా? ఇటువంటి పరిస్థితులని అన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీకు మరీ చెప్పేది ఏంటంటే మీ ఇళ్ళకు వచ్చి ఎవడన్నా కానీ స్మార్ట్ మీటర్ వేస్తుందంటే ఎవరు కూడా వేయించుకోవద్దు. వాళ్ళు గవర్నమెంట్ రూల్ కాబట్టి వేసుకుంటారేమో, మనం మాట్లాడకూడదేమో అని అనుకోకూడదు. వచ్చేదంటే మనం వద్దంటే పోతారు, ఇది మాత్రం నిజం. ఒకవేళ నిజంగా వచ్చి వేస్తుందన్నారు అనుకో, మాకు వద్దండి ఆ మీటర్ వేయద్దు, మాకు పాత మీటర్ ఉంచండి అని అన్నారనుకో, వాళ్ళు ఏం గట్టిగా కట్టుబెట్టి వేయరు, వెళ్ళిపోతారు. వాళ్ళ మీటర్ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు. అని చేత ఇది గవర్నమెంట్ ఆర్డరు, వాళ్ళు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మీటర్ ఎత్తే మనం మాట్లాడకుండా ఊరుకోవాలేమో, వాళ్ళు ఏం చెప్తే అది వినాలేమో అని ఎవరు కూడా అనుకోవద్దు. అందుచేత ఈ మీటర్లో చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో ఇప్పటికే మనం మోయలేని భారాలు మోస్తా ఉన్నాం. మరి రెండోది ఈ భారం కూడా వేస్తే ప్రజలకి మరింత గడ్డు పరిస్థితి వస్తుంది. అందుచేత వీటిని అన్నింటినీ వ్యతిరేకించడం కోసం మిమ్మల్ని అందరినీ పోగేస్తాం. ఇది మీకు అవగాహన కల్పించడం వరకు. ఉదాహరణకి ఆయన ఉంటాడు, భార్య ఉండదు, లేకపోతే భార్య ఉండదు, భర్త ఉండడు, వాళ్ళు వేసుకోవాలి కోసం, వాళ్ళు వచ్చే అంత కోసం మనం మామూలుగా వేసుకోవాలి కోసం అని అనుకుంటాం. అంచేత ఇటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎవడన్నా మీటర్ వేయడానికి వచ్చే మాత్రం ఖచ్చితంగా తరిమి కొట్టండి. అది విషయం, ఓకేనా? నేను చెప్పింది చెప్పడమే వెనకాల. విద్యుత్ ఉద్యమ అమరవీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తులప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవం జోహార్లు. మీ త్యాగాలు వృధా కాదని మీరు చూపిన బాటలో రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతున్న మోదీ అదానీ అనుకూల విద్యుత్ సంస్కరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేకంపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిపాలనాధికారి మునిస్వామి సేవలు ప్రశంసనీయమన్న మల్లాడి. ఘనంగా ప్రజానాయకుడు పిన్నమరాజు వెంకటపతిరాజు పుట్టినరోజు వేడుకలు. యానాం మున్సిపాలిటీ ఉద్యోగస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేసిన యానాం కాంగ్రెస్ పార్టీ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.